వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. నవ్వడం యోగం, నవ్వకపోవడం రోగం అని ఓ సినీ కవి చెప్పారు. దాన్ని సరిగ్గా ఫాలో అవుతున్నారు కొందరు హాస్యనటులు. ఎంత బాధలున్నా నవ్వుతూ నవ్విస్తూ ఉండాలని పిలుస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులతో సరదాగా కబుర్లు చెప్పేందుకు స్టూడియోలో కొందరు కమీడియన్స్ ఉన్నారు. జీవన్, గడ్డం నవీన్, మల్లికార్జున్తో పాటు ప్రముఖ వెంట్రిలాక్విస్ట్ సంతోష్ కుమార్ ఉన్నారు. వాళ్ళందరికీ వినాయక చవితి ఎంత ప్రత్యేకం, లేటెస్ట్ కామెడీ ట్రెండ్ ఏంటి, ఇవన్నీ వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. హలో, నమస్తే మేడం. నమస్తే. సో అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. సో ముందుగా వినాయక చవితి అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటండి? గణేశుడు, లడ్డు, ఓకే, పాయసము, ఓకే, తర్వాత ఇగో అరటిపండ్లు, జామకాయలు ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంటుంది. సో మీరందరూ కూడా ఇండివిజువల్గా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు వినాయక చవితిని? ఇంటికాడ అవి చందలు వేస్తారు కదా మేడం, పెద్ద పెద్ద అవి కడతాము. కట్టిన తర్వాత ఆడ సెలబ్రేషన్స్ ఉంటాయి. అండ్ చందలు అడిగేటప్పుడు కొంచెం కష్టమవుతుంది. తర్వాత ఇంటికాడ పందిర్లు వేసేటప్పుడు కూడా కొంచెం కష్టమవుతుంది. పొద్దున పూట మేము వేస్తాం, సాయంత్రం వేసేటోళ్ళు వచ్చి చేస్తామంటారు కానీ ఎవరు చేయరు. ఆ పనులు కూడా మనమే చేస్తాం. లైటింగ్ పెడతాం, మైక్ సెట్లు, పూజారులు, ఇవన్నీ పనులన్నీ మాకే పడతాయి మేడం. చాలా కష్టమైన పని. పూజ కూడా నువ్వే చేస్తావు? లేదు, పూజారికి ఇస్తుంటా అవకాశం ఒక్కోసారి. సో అట్లా సెలబ్రేషన్ చేస్తాం. ఇక గణేషుని మోసి మనం టెంపో నుంచి తీసి ఇక్కడ దాకా పెట్టడానికి ఎవరు ఉండరు, ఎందుకంటే అది కష్టమైన పని కదా. ఆ టైంకి అందరూ వెళ్ళిపోతారు. దాన్ని తీయడానికి పడే కష్టం అంతే కాదు. ప్రతి ఒక్కరిని పిలవడం, ఆడ నుంచి పెట్టి నీళ్ళ నుంచి పిలిచి తీసుకొచ్చి లోపల పెట్టి అమ్మయ్య అని పూజ చేస్తాడు కానీ అందరూ వచ్చేస్తారు. ఇది నేను గణేష్ని పెట్టేటప్పుడు డిఫరెంట్గా పెట్టేది. సో ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో మీకు కూడా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ బీఆర్కే న్యూస్ ఛానల్ వాళ్ళకు. ఈరోజు ఇంత మంచి పండగ సందర్భంగా మమ్మల్ని ఇక్కడ పిలిచి మాతో పాటు చిట్ చాట్ ప్రోగ్రామ్ పెట్టించినందుకు బీఆర్కే న్యూస్ వాళ్ళకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే జై బోలో గణేష్ మహారాజ్ కి జై. కాదు, అది ఫస్ట్ చెప్పాలి. నేను చెప్పిన తర్వాత చెప్పు. కాదు, అర్థమైందా? నేను మేడం అడిగిందని ఆన్సర్ తోటి వెళ్ళిపోతూనే ఉన్నాను నేను. పాపం మా యాంకర్ నువ్వు ఫస్ట్ రాగానే ఇది పెట్టుకొని కూర్చుంటే కళ్ళు లేవేమో పాపం. మేడం అది కాదు, యాక్చువల్గా కొంచెం స్టైలిష్గా కొడుతుంది. చాలా మంది ఏమంటారు అంటే నేను గ్లాస్ పెడితే స్టైలిష్గా ఉంటారు. అసలు స్టైల్ అంటేనే నవీన్, నవీన్ అంటేనే స్టైల్ అంటారు. అట్లా అని ఒకసారి అర్థం దేవా. ఓకే, ఎలా ఉంది మేడం? జీవన్ గారు, మీ మాటల్లో వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఏంటి? గణేష్ ఉంది. నేను ఎక్కువ నా పక్కన ఎప్పుడు చూసినా పిల్లలు ఉండేదండి. నేను జబర్దస్త్లో ఫస్ట్ స్టార్టింగ్ చేసినప్పుడు గణేష్ మా గల్లీలో ఒక పెద్ద గణేశుడు పెట్టేది. మేమేమనుకున్నాం, అది కాదు మేము పిల్ల గణేష్ పెడదామని ఒక చిన్నది పెట్టేది. పిల్లలందరూ కలిసి ఓన్లీ మా దగ్గరికి చిన్న గణేష్ని పెట్టుకుందామని వచ్చేది. ఫస్ట్ పెద్ద గణేష్ దగ్గర పోయేది. వీళ్ళు ఏం చేసేది, పెద్దవాళ్ళు చందా అడిగితే లేదు మా పిల్లలకి ఇవ్వాలని చెప్పేసి పిల్లలు పోయి అడిగింది, మాకే ఇవ్వాలి, మీరు చందా పై వాళ్ళకి ఇవ్వద్దని. అట్లా పెద్ద వాళ్ళకు మాకు పెద్ద గొడవలేదు. మేము పెట్టిన తర్వాత మధ్యలో మీరు ఎలా పెడతారని. కానీ ఏది ఏమైనా కూడా సో గణేషుని పెట్టి తీసేయడం నిజంగా ఎంత హ్యాపీగా అంటే, పెట్టినరోజు ఎంత సంతోషం ఉంటుంది, తీసేరోజు అంత బాధ. నిజంగా ఏడ్చిన రోజులు కూడా. 5 రోజులు పెడితే 5 రోజులు వస్తుందా అని భయం అవుతుంది. 10 రోజులు అంటే 10 రోజులు వచ్చేస్తుంది అంటే. గణేశుడు అంటే ప్రేమ ఉంటుంది. మనం పెట్టిన తర్వాత పోవద్దనే చిన్న అంటే చిన్నప్పటి నుంచి కూడా ఎఫెక్షన్. లాస్ట్లో నిజంగా ఏడ్చిన చాలాసార్లు మీ గణేష్ని పెట్టి తీసేసేటప్పుడు నిజంగా ఏడ్చేది. ఎందుకు ఎఫెక్షన్ అలా ఉంటుంది. చాలా హ్యాపీ ఈ గణేషుని పండుగ రోజు, వినాయక చవితి రోజు. సో బీఆర్కే న్యూస్లో మీ అందరితో, ప్రేక్షకులందరితో మమేకమై మాట్లాడడం చాలా హ్యాపీ. సో మరొకసారి అందరికీ గణేషుని శుభాకాంక్షలు. మీ అందరు ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అన్న, మన మాటలు అన్నది కదా, మన మాటల్లో ఎందుకు చెప్తాం? మనం పాటల్లో చెప్తాం, అంతే కదా. అంతే మరి. సో నేను పాట మొదలు పెట్టాలంటే ఫస్ట్ జీవన్ పాడాలి, ఆ తర్వాత నేను పాడతాను. ఫస్ట్ నువ్వు మొదలు పెడితే అసలు మేము ఎక్కువ ఎవరు ఉండవు ఇక్కడ. సో జీవన్ గారు మీరు స్టార్ట్ చేయండి. సో మనం గణేష్ని పాడతాం, స్టార్ట్ చేసుకోవాలి. రెడీయా? ప్లీజ్ క్షమించు, ఆయనకు వచ్చరాక పాడుతున్నాడు, క్షమించు ప్లీజ్. వద్దు, గణేశుడు మాయం అయిపోతాడు. అంటే గణేష్ మరి పక్కనే ఉన్నారు, కొంచెం ఆయన భయపడకుండా పాడితే ఉండాలయ్య కాదు, ప్లీజ్ నీకు దండం పెడతా. అనవసరంగా ఆయన నాగం చేయకు ప్లీజ్. నేను పాడుతున్నా, రెడీ? జై 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 గణేశ, జై 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 వినాయక, జై జై జై
దండాలయ్యా ఉండ్రాలయ్యా దయించయ్యా దేవా నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్యా తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందించయ్యా ఓ ఓ దండాలయ్యా ఉండాలయ్యా దయించయ్యా దేవా నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా చిన్నారియా చిట్టెలుకెలా భరించెరా లంబోదర పాపం కొండంత ఈ పెనుభారం ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా ఏమైపోయింది గర్వం చిన్నారియా చిట్టెలుకెలా భరించెరా లంబోదర పాపం కొండంత నీ పెనుభారం ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా ఏమైపోయింది గర్వం హోయ్ హోయ్ అంబారిలా ఉండగల ఎంతటి వరం అంబాసుత ఉండగల ఎంతటి వరం ఏలుకనెక్కే ఏనుగు కదా చిత్రం కదా దండాలయ్యా ఉండ్రాలయ్యా దయించయ్యా దేవా నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్యా తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందించయ్యా ఓ దండాలయ్యా ఉండ్రాలయ్యా దయించయ్యా దేవా నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా జై బోలో గణేష్ మహారాజ్ కి జై మంచి బూస్ట్ ఇచ్చారు స్టార్టింగ్ మేడం బూస్ట్ హార్లిక్స్ బోర్విట్ అన్ని ఉంటాయి మీకు టెన్షన్ పడకండి ఓకే ఇదంతా బాగానే ఉంది కానీ మధ్యలో హోయ్ హోయ్ అన్నప్పుడు మధ్యలో ఒక అన్నాడు పాపారావు గారు వచ్చారు మధ్యలో పర్లేదు 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 ఆ మాత్రం కోరస్ ఉండాలి అంటే నవీన్ అన్న హలో నవీన్ అన్న హలో నిన్నొక్కనే అన్న హలో గడ్డ అన్నా సార్ నిన్నొక్కనే రమ్మని ఇంటర్వ్యూ మీ తమ్ముని ఎందుకు తీసుకొచ్చావు మా తమ్ముడు వచ్చిండు అదే కూర్చోలే వాడికి నాకు ఎంత చేయడం చూసావా వాడికి జుట్టు ఉంది నాకు లేదు హలో అది పెద్ద తేడా ఏం కాదు కాదు వాడేంటి అన్నట్టున్నాను ఏంట్రా అన్నా నీకు ఇంటికాడ గణేషులు పెట్టే పని లేదు అయ్యాలా అన్నా నువ్వు ఉన్నాక నాకేం పని అన్నా అంటే నేను గణేష్ ఉన్నా కాదన్నా నువ్వు పెడతావు నేను తింటాను పోతాను ఇదే పని వానికి వారం రోజుల నుంచి నా ఎంబడ పడుతున్నా అన్న గణేశుడి పండుగ రాగానే బీఆర్కే న్యూస్ ఛానల్ తీసుకుపోయి నన్ను కూర్చోబెట్టాలి అంటున్నాడు. ఒరే నేను రావద్దని చెప్పిన ఎందుకు వచ్చావరా నువ్వు? హలో అన్నా ఆగుతా తాగుతావా? ఒరే పండగ పూట ఏం తాగుతారా? అన్నకి ఎప్పుడు ఇదే గోల. హలో గణేశుడు ఏ రూపంలో వస్తాడో తెలియదు చూడు. సారీ జై బోలో గణేష్. అది నాకు అర్థమైంది ఏ రూపంలో వచ్చావు అర్థమైంది. గణేష్ అన్న నమస్తే. నమస్తే అన్న. గుర్తుపట్టినా నేను నిన్ను. ఏ రూపంలో వచ్చినా మా దగ్గరికి వచ్చావు చాలు. నువ్వు పెద్ద దేవును అన్న, గణేశుడే నేను అన్న అంటుండే. నువ్వు ఎంత పెద్ద దేవుని అన్న. అన్న చెప్పే ఒక మాట చెప్పు. ఒక మాట. నువ్వేం చేస్తుంటావు? నేనేం చేయను, అన్ని నా పనుడు చేస్తుంటాడు. అరే అన్న ఇంకా మారలేదు. అన్ని పనులు చేస్తుంటాడు. అన్ని నా పనులు. ఇంట్లో వంట చేయడం నా పనులు, బట్టలు ఉతకడం నా పనులు, బ్రష్ చేయడం నా పనులు. నీ పని కూడా నీ పనులు చేస్తారా మొత్తం? మరి తినడం తాగడం అది మాత్రం నేనే చేస్తా. అన్న చూడు ఏమైంది, అన్నిటికీ పొన్నవులు అంటున్నారు. అది కాదు, నాకు కూడా అర్థం కాలేదు. ఈ ప్రక్రియను ఏమంటారు? ఈ ప్రక్రియని అతను మాట్లాడుతూ నువ్వు చేస్తున్నావు ప్రక్రియ, ఈ క్రియ, కిరణజన్య సమయ క్రియ అది కాదు. మళ్ళీ అది వెంట్రలాక్విజం అంటే తెలుసా? నాకు చాలా ఈజీ మేడం. ఒక్క నిమిషం. అయ్యా బాగా ఉన్నారే. నాకు ఫస్ట్ వెంట్రలాక్విజం అంటే ఏంటో చెప్పు. వెంట్రుకలు లేనోడు చేసేది వెంట్రుకలిజం. ఇజుడు నేను చేస్తాను. నిజం. వెంట్రుకలు లేనోడు వెంట్రుకలు ఉన్నాడు కాదు చేసేది. ఇగో మాట్లాడే బొమ్మ అంటారు అర్థం. With me, okay? Pass the ball. ఒక్క సెకండ్, చిన్న గ్యాప్. మా మల్లిక్ రాజన్తో మాట్లాడిన తర్వాత నువ్వు చేద్దు. ఎగ్జాక్ట్లీ నేను అదే అనుకున్నా. ఎందుకంటే నువ్వు మాట్లాడిన తర్వాత మేము ఉంటామో ఉండమో తెలియదు. ముందు ఆయనతో మాట్లాడిచ్చిన తర్వాత. మల్లిక్ గారు వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ఛానల్ అండి. అది నా పని అండి, నేను మాట్లాడతాను. అన్నా నమస్తే అండి బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు మరియు
నాతో పాటు ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారం. పెద్దలు ఎవరు ఉన్నారు ఈడ? నీకన్నా చిన్నోళ్ళే కదా. నేను కూడా ఉన్నా. ఈరోజు సభకు నమస్కారం. చెప్పు వినాయక ఈరోజు సందర్భంగా వచ్చిన మీ వాళ్ళందరికీ experience share చేసుకోండి. ఈరోజు మంచి అకేషన్లో గణపతి ఉత్సవ సందర్భంగా మనం అందరం కలిసాం. చాలా హ్యాపీగా ఉందండి. గణపతి అనగానే ఒక యూనిటీ ఆఫ్ పీపుల్, యూనిటీ ఆఫ్ ఇండియన్ కంట్రీ అనే ఒకటి మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే నేను చదువుకునే రోజుల్లో హిస్టరీ ప్రకారంగా వెళ్తే ఆ కాలంలో బ్రిటిష్ ఏదైతే రూలిజం ఉందో అనగదొక్కబడిన ఇండియన్స్ ఒక యూనిటీగా ఫామ్ కావడం కోసం కుల మతాలకు అతీతంగా, కులం మతం సంబంధం లేకుండా ఒక గణేష్ను పెట్టుకొని అక్కడ గ్యాదర్ అయ్యి ఆ పీపుల్ అక్కడి నుంచి ఒక మెసేజ్ పాస్ చేసుకుంటూ ఇటు దేవుని తలుచుకుంటూ ఎట్ ది సేమ్ టైం మన యొక్క ఇండియన్ కోసం, అంటే మన యొక్క దేశం కోసం ఒక స్వతంత్రం రావాలి అనే ఒక పాయింట్లో వాళ్ళు గ్యాదర్ అవ్వడం కోసం స్టార్ట్ చేసిన ఒక కల్చర్. ఆ కల్చర్ ఈ రోజు వరకు మనం దాన్ని అలా తీసుకుని వస్తున్నాం, చాలా గొప్పగా చేస్తున్నాం. అయితే నా బాల్యంలో నాకు తెలిసినంత వరకు నేను చేసేది ఏంటంటే సార్, కల్చరల్ ఎక్కువ. మా విలేజ్లలో కల్చరల్గా గణేష్ ఉత్సవాలు వచ్చాయంటే జామ్గా ధూమ్ధామ్గా అన్నా చెప్పినట్టు. అన్న ఒక్క నిమిషం ఆగన్నా. చెప్పండి. ఎక్కడికో పోతున్నావు. ఒక్క నిమిషంలో నేను చెప్పండి, చెప్పండి, మంచిగా, మంచిగా. అది కాదు, ఇది కామెడీ షో కదా. ఇది చాలా ఇంపార్టెంట్. సార్ ఒక్క సెకండ్లో మళ్ళీ కామెడీకి వెళ్ళిపోదాం. అయితే ఆ కాలంలో ఎలా ఉండేదంటే మేడం, కల్చరల్ యాక్టివిటీస్, అందులో కామెడీ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, ఎక్కువ డ్యాన్స్ల పైన ఫోకస్ ఎక్కువ ఉండేది. ఆ నవరాత్రి ఉత్సవాలలో 9 days నాన్ స్టాప్ ఏదో ఒక కార్యక్రమం, మిమిక్రీ కావచ్చు, వెంటిలాటిజం కావచ్చు, కామెడీ షోస్ కావచ్చు, కూచిపూడి, భరతనాట్యం కావచ్చు, ఇట్లాంటి కల్చరల్ అట్మాస్ఫియర్ను ప్రజలకు అక్కడ ఉన్న ఏదైతే ప్రజలు మన విలేజ్ పీపుల్స్ ఉన్నారో ఎంజాయ్ చేసేవాళ్ళు. దాన్ని చూసి మేము ఇన్స్పైర్ అయ్యి మేము కూడా కళాకారులు కావాలి, స్టేజ్ ఎక్కాలి, ఒక కళాకారుడిగా నిలబడాలని ఈ రోజు వరకు ఇక్కడ వరకు వచ్చి ఇంకా ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. మీ ఊర్లో వినాయకుడి సైజ్ ఎంత, హైట్ ఎంత? అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రేంజ్లో పెడతారండి. సైజ్ అనేది కొలతల్లో ఉండదు సార్. మరి ఎందుకు మా ఇంటి దగ్గర పెద్ద వినాయకుని పెట్టిల్లు? మీరు కడతాబాద్లుంటారా? అరే కర్తవాద్ ఉంటాడు అడిగాడు. కాదు, కర్తవాద్ మా ఇంటి దగ్గర ఉంటుంది. అందుకే అర్థమైంది, పెద్ద గణేష్ మీటిగానే ఉంటాడు కాబట్టి. బడా గణేష్ అంటే ఏంటో తెలుసా? తెలుసు, వడ తింటాడు కాబట్టి బడా గణేష్ అంటారు. బడా గణేష్ కాదండి, బడా గణేష్. బడా గణేష్, బడా గణేష్ అంటే పెద్ద గణేశుడు. నీకంటే నీ తమ్ముడే బెటర్. నవీనన్నా ఒక మాట. ఒరేయ్, నేను నీ దగ్గరకు వస్తున్నా, ఆగు. నువ్వు నాతోటి కూడా ఆడిపిస్తా నేను వెంట్రికలిజంలో. చూసా అంట. అన్నా వెంట్రికలిజం కాదు నాయన. అన్నా, వెంట్రికలిజం కాదన్నా, సరే ఎంటకలేనిజం కాదు. ఒక్క 10 నిమిషాలు ఆగు, నేను నీ దగ్గరకు వస్తున్నా. ఎస్ మేడం. సో ఇప్పుడు మీరు వినాయక చవితి స్పెషల్ కింద ఇప్పుడు మా అనుకుంటున్నాను. బీఆర్కే న్యూస్ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి ఏం చేయబోతున్నారు? నేను ఒక డాన్స్ ఇస్తాయి ఫ్లోర్ మీద మొత్తం. నాది మొత్తం లేదు ఫ్లోర్ డాన్స్ లేండి, అంటారు. ఇక్కడ మాత్రమే చేయండి ఏం చేసినా కానీ. అవుట్ ఆఫ్ ద డాన్స్ బాక్స్ లో నెంబర్ 1 యాక్చువల్గా. ఒక ఓకే, నేను ఒక పని చేస్తాను మేడం. నా తరఫు నుంచి నేను వెంట్రికలిజం చేస్తున్నా ఆల్రెడీ. సో జీవన్ నువ్వు పాటలు పడుతున్నావు. కాదు విను, నువ్వు ఇక్కడ ఫ్లోర్ డాన్సులు కాదు కావాల్సింది, ఇప్పుడు మాకు సీట్ డాన్స్ కావాలి. ఓన్లీ సీట్లో ఉండి నేను సీట్ లో డాన్స్ చేస్తే స్వీట్ డాన్స్ అంటారు అందరు దాన్ని. సో మావాడు ఇప్పుడు కొత్తగా వెంట్రలాక్ విజన్ ట్రై చేస్తాడు మా నవీన్ అన్న. ఇన్ని రోజులు ఆయనే చేశాడు కదా. లేదు, ఇప్పుడు ప్రత్యేకంగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా ట్రై చేస్తాడు. ప్లీజ్. వినాయక చవితి సందర్భంగా ఈ రోజు నేను ముందుకి వెంట్రికలిజం తోటి ముందుకు రాబోతున్నాను. వెంట్రకలిజం కాదు, వెంట్రలాక్విజం. వెంట్రికలిజం దమ్. ఒక్క నిమిషం ఆగు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన నా దగ్గరికి రావాలి, నువ్వు వెళ్ళాలి, దగ్గరికి రావాలి. తమ్ముడు, నేను దగ్గర రావాలంటే ఇక్కడ ఎక్విప్మెంట్స్ చాలా ఉన్నాయి, అవన్నీ జరిపి రావాల్సి వస్తుంది. నువ్వే రావాలి. దానన్న దా వెళ్ళాలా? దా. చాలా ఇబ్బంది పడుతున్నారు. వణుకుతున్నాడు నేను వెళ్ళు చూసి. వెళ్ళు వెళ్ళు కానీ వాడు రాత్రి కూల్ డ్రింక్ తాగాడు. వణుకుతున్నాడు నేను చూసి. అవును. రారా. ఏంది అన్న దగ్గరికి పోవాలా వద్దు ఆలోచిస్తున్నా. నా దగ్గరకు వస్తే లడ్డు తినిపిస్తా. పక్కన వినాయకుడు ఉన్నాడు, జామకాయ నీకే, అరటిపళ్ళు నీకే అంటాడు కానీ అన్న ఆయన తింటాడు. అంతేనా? నమ్మొద్దు అన్నని. అన్న నమ్మొద్దా? అన్న నమ్మొద్దు. అలాగే అన్న మంచి నీకు వెంట్రులోకి నేర్పిస్తాడంట. నీకు వెంట్రులోకి నేర్పిస్తాడంట అన్న. నువ్వు నేర్చుకొని రావాలి. ఓకే, అన్నకు నేను నేర్పించాను, నాకు అన్న నేర్పిస్తాడు. అన్న నీకు నేర్పిస్తాడు. ఓకే, నిజంగానా? నిజంగా వెళ్ళు 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 కాదు. జీవనన్న పట్టుకుంటున్నావు మధ్యలో వాడు ల్యాగ్ చేస్తున్నాడు చాలా సేపటి నుంచి. వెంట్రుకలు నిజమా కదా అని చూస్తున్నా. గుంజు. అమ్మయ్యా, ఇదిగో నేను రైట్ హ్యాండ్, వాళ్ళంతా లెఫ్ట్ హ్యాండ్. ఇవన్నీ చిన్న పిల్లలు ఎప్పుడో అయిపోయినాయి ఇవన్నీ మనకు.
సో గైస్ ఈరోజు ఉమ్, 7 హలో అందరికీ నమస్తే. ఇటుండి మాట్లాడవా ప్లీజ్, ఇటుండి ఇప్పుడు చేయవా, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. డైరెక్ట్ చెప్తున్నావు కొంచెం ఆగు. మాట్లాడు. కిరణ్ మై ఐ లవ్ యూ. కిరణ్ మై ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. నిజమా? థ్యాంక్ యూ అన్న. నిజమా? నిజంగా హలో హలో చూసావా ఎంత బాగా చేశాను? ఒక్కసారి ఇది చూసి చెప్పవా ప్లీజ్ కెమెరాకి. జీవన్ ఇది నీ పేరేం పేరు? గర్లించకూడదు, ఇది గర్లించకూడదు. ఏ వస్తే ఆగా బా మంచిగా. జీవన్ నీ పేరేం పేరు? జీవన్ అన్న తర్వాత నా పేరు అంటే ఓకే జీవన్ నువ్వు ఎలా ఉన్నావు? మల్లిక్ గారు మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది. ఇందాక దాని గురించి చెప్పావు, వినాయకుడి గురించి చాలా బాగా చెప్పావు. ప్రేక్షకులారా ప్లీజ్ ఒక్కసారి ఆయన నోరు చూడండి, బొమ్మ మాట్లాడట్లేదు, ఆయన డైరెక్ట్ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ బొమ్మ అంటే అవసరం లేదు. గడ్డంతో కొంచెం కవర్ చేశారండి. అసలు ఆ గడ్డం అడ్డు వీడు ఇంత ఉండడం బాగా వల్ల మాట్లాడతానని అనుకోలేదయ్యా. బాగా వచ్చిందే, థ్యాంక్స్ అన్నా. ఒరే నువ్వు కొంచెం ఇక్కడ కూర్చో, తర్వాత చేద్దాం. నెక్స్ట్ మేడం. నెక్స్ట్ ఓకే జీవన్ గారు. ఓకే మా నవీన్ అన్న చేసిండు కదా. క్లాప్స్. మేడం యాక్చువల్గా వినాయక చవితి వస్తే నేను చిన్నప్పటి ఒకటి షేర్ చేసుకోవాలి మేడం. చెప్పండి. మొబైల్ ఆన్ చేయండి, షేర్ చేస్తాను. బా, మరి కాదు ఈ మధ్యన జబరాసులు రావట్లేవు కదా. పంచులన్నీ మిగిలిపోయి ఎందుకు ఇప్పుడు స్టూడియోలో కాదు జబరాసులు చేయట్లేవు కదా. ఈ మధ్యకాలం చిన్న గ్యాప్ వచ్చింది అంతే. చిన్న కాదు పెద్దదే వచ్చింది గ్యాప్. ఎందుకని అడగవు? ఎందుకు కాక? ఇట్లాంటి పంచులు వేస్తే ఎందుకు ఉంచుతారు ఆడ? అవసరమా? మంచి పంచే కదా, ఎవరో నవ్వారు అవతల నుంచి కూడా. బేసికల్ నవ్వడం కాదు, నీకు నవ్వినట్టు అనిపించింది బే అన్నారు. బేసికల్ ఇలాంటి పంచులు వేసి నేను నా ఫ్యాన్స్ ఎప్పుడు ఆకట్టుకుంటూ ఉంటాను. పాపం ఆయన 9 రోజులు ఉండాలి ఇక్కడ. నువ్వు ఇలాంటి పంచులు వేసినావు అనుకో చాలా కష్టంగా బాధపడుకుంటూ నిజం మేడం. నేను యాక్చువల్గా షేర్ చేసుకోవాల్సింది ఏంటంటే చిన్నప్పుడు వినాయక చవితి వస్తే ఒక మంచి మెమరీ ఏంటంటే మేడం, అప్పట్లో ఈ టీవీలు ఇవన్నీ ఏం లేవు మేడం. సినిమా టాకీస్లో సినిమాలలో సినిమా చూసుడు తప్ప వినాయక చవితి వస్తుందంటే ఖుష్. ఎందుకంటే ప్రతి మండపం దగ్గర సినిమాలు వేస్తారు, పరదా కట్టి టీవీలు పెట్టి. ఆ సినిమాలు చూడని కన్నా వినాయక చవితి రావాలని కోరుకునేవాడిని. నేను ఇందాకన్నా కదా 5వ రోజు వస్తే ఏడుస్తానని చెప్పి. మీరు ఎందుకు ఏడుస్తారు అనుకున్నాం? ఇందుకే సినిమాలు అంటే అయిపోతాయి. 5 రోజులు దేవుడికి పూజ అందుకే చేసి దేవుడి కోసమే నిమజ్జనం కాదా? చేస్తున్నారని బాధతో కదండి. అట్లే అది ఉంటది, అది అది inner. ఉండాలి, అది మరి inner లో ఇది ఉంటుంది. ఉండాలి, అది ఇన్నర్ లో ఉంటూ ఉంటుంది. ఉండాలి. మేడం మీరు ఒకటి గమనించారా, టీవీలు లేని కాలం నుంచి ఉంటుండు తెలుసా. అవునండి, అవునవును. దూరదర్శన్ ఉందబ్బా అప్పుడు. దూరదర్శన్ ఉంది. టీవీలో VCR పెట్టి ఒక క్యాసెట్ తీసుకొచ్చి అలా పెడుతుంది మేడం. నువ్వు మామూలు పెట్టగానే వినాయక విజయం సినిమా వేస్తుండే. ఈ వినాయక విజయం ఏంటంటే 9 గంటలకు స్టార్ట్ అయ్యేది, 10 గంటలకు అయిపోయేది. వినాయక విజయం చాలా పెద్ద సినిమా, 3-3.5 గంటలు ఉండేది అప్పట్లో. అప్పుడు ఈ వినాయక విజయం అయిపోయిన తర్వాత అప్పుడు కమర్షియల్ సినిమాకి వస్తుంది. కమర్షియల్ సినిమా అంటే ఇలాగా ఏదో అమితాబ్ బచ్చన్ సినిమా అలాంటివి వేస్తున్నాయి అన్నమాట. సో అంటే మీరు చెప్పేది ఎలా ఉందంటే మండపాలు ఇప్పుడు వినాయకుడిని పెట్టిన తర్వాత యా ఉదయాన్నే పూజ చేసి భక్తి పాటలు, మధ్యాహ్నానికి ఒక మోస్తారు పాటలు, ఈవినింగ్ వచ్చేసరికి డీజే పాటలు పెడతారు కదా, ఆ రకంగా చెప్తున్నారు. ఇప్పుడు కూడా మేడం పెద్ద మొత్తం భక్తి భావం అంతా చూపెడతారు. పొద్దున 6 నుంచి 9 గంటల వరకు. ఆ తర్వాత ఉంటుంది మామూలు ఏది జివ్వుమని కొండగాలి ఇస్తాడు. బాగానే ఉంది అనుకుంటాం. సాయంత్రం 6 గంటలకు మొదలవుతారు. డించక 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 జోలాలు రక్తం కారుతుంటుంది. కాదు నువ్వు జీవమని కొండకాల దగ్గర అయిపోయాను. నువ్వు కావాలయ్యా నువ్వు 6 గంటలకు 6 నుంచి రాత్రి 10 గంటల వరకు. ఒకప్పుడు ఇలా లేకుండే తెలుసా. అన్నా 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 ఇంకోటి మర్చి ఈయన అన్న అంటుడు ఏమన్నాడో అర్థం కాదు. అసలు మ్యాటర్లో ఉన్నాం. ఇదో 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 నువ్వు అంటావా ఆ అంటావా? నువ్వు ఏదైనా అనుకో, అది నీ ఇష్టం. లేదండి మీరు చెప్పేది ఓకే, కాకపోతే ఇప్పుడు ట్రెండ్ కొంచెం చేంజ్ అవుతుంది. క్లాసికల్ గా మంచి సాంగ్స్ పెట్టుకొని ప్లెజెంట్ గా భక్తితోటే ముందుకెళ్తున్నారు మా ప్రజలందరూ. మీ ఏరియా ఎక్కడ నిజం అండి. అనవసరంగా ఆర్టిస్ట్ అయితే- ఎమ్మెల్యే కావాల్సినోడు. ఎండ్ ఆఫ్ ది సెషన్ లో ఎంజాయ్ చేస్తున్నాను కాదంటే లేదండి, ఆర్టిస్ట్ క్వాలిటీస్ అన్ని కనపడుతున్నాయి. అవన్నీ నాయి, నా క్వాలిటీస్ ఆయనకు వచ్చాయి. అలా కాదు. ఎవరు నీకు దండవరా నాయన, నీ క్వాలిటీస్ అంటున్నావు. జీవనన్నా ఒక్క నిమిషం. ఫస్ట్ డే మాత్రం మొత్తం భక్తి మూలోనే ఉంటారండి. ఫస్ట్ డే ఫస్ట్ డే మనం అంతా భక్తి మూడ్లో యా, ఉంటాం. అందరూ భక్తి మూలో రేపు ఉంటది. ఇవాళ వచ్చిన వాళ్ళందరూ రేపు ఉంటారు మళ్ళీ మండపం దగ్గర. ఒరే ప్రసాదం మంచానికి రేపు రావాలా అంటే ఎవడో ఉన్నాడు, అంతా అబ్సెంట్. ఇలా ఉంటారు. లేదు అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు పాపం పని చేసుకుని వచ్చినా కూడా ఆయనకు పూజ చేసిన తర్వాత కాస్త ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అనేది కంపల్సరీ అవును. భక్తి ఉండాలి. కానీ ప్రతిసారి ఇంకా అదే ఉంటే
కొంచెం జీవనన్న గణేషుని పండుగ అంటే ఓ జీవనన్న ఒక నిమిషం అవుతావా? ఇతను ఏంటి మాట్లాడి Entertainment లేకపోతే ఎవరు వస్తారు చెప్పు? వచ్చాము అతను వచ్చాడు నాకు అర్థం అన్న కాలేదు. ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఎవడు వస్తాడు చెప్పు? సార్ ఈయన పేరు ఏం పేరు? వినాయక చవితికి ఎవరు వస్తారు ఎంటర్టైన్మెంట్ లేకపోతే? కొంచెం అటు చూపెట్టు జనాలకు సార్, అతన్ని. ఒక్కసారి సార్ మీరు మాట్లాడుతున్నారా ఆయన మాట్లాడుతున్నారు? అలా కాదు, నువ్వు ఏం అడగాలనుకుంటున్నావు? ఏం లేదు, చెప్పు చెప్పు. అక్కడ చూపెట్టు ఫస్ట్ కెమెరా చూపెట్టాలని అది అది ఏ అన్న జీవన ఒక మనిషిని అడగాలనుకుంటున్నాడు. నన్న ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఎవరు వస్తారంటే అడుగుతున్నాడు వినాయక చూడనికి. ఎంటర్టైన్మెంట్ లేదు, భక్తితో వస్తారు. ఎంటర్టైన్మెంట్ ఉన్నా లేకపోయినా గణేశుడు అంటే మాకు భక్తి కాబట్టి కంపల్సరీ వస్తాం. సార్ ఎంటర్టైన్మెంట్లో కూడా భక్తితో ఎంటర్టైన్మెంట్ ఉండదు సార్. భక్తి సాంగ్స్, కూచిపూడి, భరతనాట్యం ఇట్లాంటి క్లాసికల్గా కూడా వెళ్ళొచ్చు. పాటలతోటి, దేవుడి పాటలతో కూడా ఎంటర్టైన్మెంట్ చేసుకోవచ్చు సార్. కానీ ఈరోజు అందరు రీల్స్ చూస్తున్నారు. యా, అవును, గణేశుని రీల్స్ కూడా చూస్తున్నాం మన చూడట్లేదా? లేదు నేను డిజిటల్ రీల్ ఎప్పుడో పోయింది అది. నేను రీల్ ఏం కూడా దేవుడు పక్కన ఉన్నాడు కాబట్టి సరిపోయింది. కానీ కాదు మేడం మీరు ఏమైనా అడగండి మేడం, మీరు అట్లా చూడకండి ప్లీజ్, నాకు సిగ్గేస్తుంది. అన్న ఒక్క నిమిషం. అరే నేను పంచుతో నాకు నోట్లో నుంచి మాట మీకు ఒకటి రావట్లేదు. అర్థమైందా? టీవీ లేని కాలం, రీల్స్ ఉన్న కాలం. ఇంకా చెప్పు, నువ్వు ఫస్ట్ సినిమా చెప్పు ఏంటిది? నా ఫస్ట్ సినిమా నిజంగా చెప్తాను నాకు అది చాణక్య శబ్దం, మెగాస్టార్ చిరంజీవి గారిది థియేటర్లో. చాణక్య శబ్దం, ఎప్పుడు వచ్చిందండి? చాణక్య శబ్దం చిరంజీవి గారి సినిమా. అదే ఏ ఇయర్? అది 84 85 ఉంటుంది మేడం. అప్పుడు సికింద్రాబాద్ ప్యారడైజ్ థియేటర్లో వచ్చింది. అందరు వెళ్ళి చూసొచ్చు, రోజు చెప్తారు అందరూ. అప్పటికి చిరంజీవి గారి సినిమా నేను థియేటర్లో చూడలే, ఇట్టిపట్లో చూడాలని చెప్పేసి 40 years బ్యాక్ వెళ్ళిపోయారు సార్. ఆ రోజు ఏదో పైసలు దొంగతనం చేసేసి సినిమాకి వెళ్ళాం మేడం దొంగతనంగా. అది నా ఫస్ట్ పిక్చర్. కానీ నిజంగా ఒక విషయం చెప్పాలంటే నవీన్ అన్న చాలా గ్రేట్. ఎందుకు అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కష్టపడుతూనే ఇంకా అంటే జనాలు ఎంటర్టైన్ కోసం చేయడం కోసమే తను ఇంకా కష్టపడుతూ చేస్తున్నాడు. నిజంగా హ్యాట్సాప్ అన్న, నిజంగా హ్యాట్సాప్. అంటే ఇంత మంచి అవకాశం మేము ఈరోజు ఇంత మంచి కళాకారులం కానీ మా ఇంతసేపు చెప్పిందంతా వేస్ట్ చేసుకుంటాడు జీవన్ అని చెప్పడానికి పోతున్నాం. ఎందుకంటే ఒకటే టీం ఉండే ఇప్పుడు అభియాన టీంలో మేమంతా ఒకటే టీంలో నువ్వేదనుకున్నావు ల్యాప్టాప్. సో ఇప్పుడు జబర్దస్త్ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి Yes. మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అసలు? మేడం నేనైతే ఫస్ట్ టైం బండి మీద వచ్చిన మేడం జర్నీ అంటే చూసారా? జర్నీ ఓకే అండి, మీరు బైక్ మీదే వచ్చి ఉండొచ్చు. ప్లీజ్ వెల్కమ్ టు బిఆర్కే న్యూస్ ఛానల్ తెలుగుడి సత్తా. సో ఈ రోజు మన స్టూడియోలో ఎంతో మంది కామెడియన్స్ వచ్చారు, ఒక యాంకర్ వచ్చారు. హలో బీఆర్కే న్యూస్కు మనం వచ్చాం, మనం బీఆర్కే న్యూస్ని పిలవాలి, అర్థమైందా? కాదు అంటే ఛానల్కి వచ్చాం కదా ఏదో ఒకటి చేద్దామని అనుకుంటున్నాను నేను. మేడం మీరు ఏం మాట్లాడతలేదు, చాలా చెప్పింది. అంటే యాక్చువల్ గా నాకు ఏం చెప్పారంటే వీళ్ళంతా వస్తారు కామెడీ చేస్తారని చెప్పన్నారండి. ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను మీరు ఏం రావట్లేదా? చేస్తారేమో అని. అంటే ఏం కామెడీ చేయట్లేదు ఈయన? అప్పటి నుంచి నేను అదే ట్రైలో అంటే ఉన్నాను. పండగ స్పెషల్ ఆ జోష్ ఏదండి, అంటే జబర్దస్త్ లో జోష్ వచ్చి మీకు ప్రతి వారం ఆ ఛానల్లో వస్తుంది సినిమా, చూసుకోవచ్చు. అది జోష్ అంటే ఇప్పుడు సినిమా కాదు, న్యూస్ ఛానల్. అంటే యాక్చువల్గా నవీన్ గారు జీవన్ గారు చెప్పింది కరెక్టే అన్నమాట కదా. ఏం చెప్పాడు అతను? గ్యాప్ వచ్చింది కదా అది ఫిల్ చేస్తున్నారు. ఫీల్ చేసుకుంటుండే. మీకు అర్థం కావట్లేదు ఎందుకు ఇంత డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తుండంటే ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది, ఎక్కడ పంచులేయాలో అర్థం కావట్లేదు, ఇంట్లో వేస్తూ ఊరుకోవట్లేదు. గ్యాప్ వచ్చింది వచ్చి జబర్దస్త్ కానీ అదే నేనేమనుకుంటే గ్యాప్ వచ్చిందంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గ్యాప్ వచ్చింది. ఆల్రెడీ గ్యాపే కదా సార్ అది. ఏ కాదు సార్, మీరు అప్పటి నుంచి మాట్లాడుతుంటే మీ పేరులో ఉన్న వీణ నాకు గుర్తొస్తుంది సార్. నా వీణ ఏముంది? ఆ నా వీణ అనే దాన్ని బాగా లాగుతా ఉన్నారు. సార్ లాగి తీగలు ఎప్పుడో తెగిపోయింది. ఇంకా మీ నవీన్ గారు ఆయన వేణు ఆయనే వాయించుకుంటున్నారు అంటారు. నా పేరు నవీన్ కాబట్టి నవీన నా వీణ నా వీణ ఓ నా వీణ నేనే వాయించుకోవాలన్నమాట. అన్నా 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 అతను గంట నుంచి ఆయన వీణ వాయిస్తున్నాడు కానీ పాపారావు గారు చెప్పండి మీరు. ఏం లేదు మేడం, ఏం లేదు. నా వీణ ఎవరు వాయిస్తారో అని చూస్తున్నాం. నా వీణ మీ వాయిస్తారా? వీణ మీరే వాయించుకోవాలి. ఒరే తమ్ముడు నీ పేరు నవీన పాపారావు. పాపారావు పేరుకు ఏ వీణ ఎక్కడ వస్తుందా బాబు? నువ్వు పెట్టు రాదు, ఆ? నువ్వు పెట్టు రాదు. ఎందుకు ఏం పెట్టమంటావు? అన్న అన్న ఉన్నాడా? ఓకే అన్నా సరే సో కాదు. మనం జర్నీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి Yes. జబర్దస్త్ లో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఫస్ట్ మేడం నన్ను ఒక్క నిమిషం పెట్రోల్ లేకుండా అదే డబ్బులు తీసుకుని వెళ్ళిండు. అది ఓకే, పట్టించుకోదు అంటే మేడం. అలాంటి తప్పు అక్కడి చిన్న వరకు చిన్న వెళ్ళాలంటే ఎలాగోలా వెళ్ళాలి కాబట్టి సో అలా వెళ్ళుంటారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఇంట్లో ఉంది డబ్బులు ఎత్తుకెళ్ళిపోయాడు. ఇక ఇచ్చేద్దాం, టైం ఇచ్చేద్దాం, అతనికి ఇచ్చేద్దాం. మాట్లాడు. కనీసము నీ పంచులు విని ఒక 5 రోజులు ఉండానే పోతాడు. అవి విన్నాడు అనుకో ఇవాళ సాయంత్రమే నిమజ్జనం చేసేలాగా అవుతుంది. వద్దు. హలో ఏమంటూ నిమజ్జనం అంట. హలో మీ అన్న మాట్లాడుతుండు, కొంచెం రెస్పెక్ట్ ఇవ్వు, అర్థమైందా? అన్నా పాపారావు నేను నీ దగ్గరికి వస్తాను, మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఒక్క నిమిషం అని నీ దగ్గర నుంచి వచ్చింది. వాడు చాలాసేపటి దాకా ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. అదే కదా
వెంట్రులోకిజం అంటే వెంట్రుకలు అని చెప్పి వెంట్రుకలు పెట్టుకున్నాడు వాడు. అన్న చెప్పు. యా రెడీ. సో మేడం నన్ను ఫస్ట్ టైము మా అభియన్న టీంలో ఫనీ అని ఉంటుంది. ఫనీ నన్ను పిలిపించాడు, అభియన్నకు పరిచయం. ఈ జర్నీ జరగడానికి ముఖ్య కారణం అభియన్న. నా లైఫ్ మొత్తంలో మర్చిపోలేంది. తర్వాత అభియన్నతో పాటు నేను, జీవను, రాము ఇలా స్టార్టింగ్లో ఉండే, తర్వాత పవను, ఆ తర్వాత టేస్టీ తేజ ఇలా రావడం జరిగింది. ఇక కొంతమంది ఉన్నారు, కొంతమంది వెళ్ళిపోయారు. అట్లా ఒక 7 to 8 years వరకు నేను జబర్దస్త్ మల్లెమాలలో చేశాను. అక్కడే నాకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాతే నవీన్ అని గుర్తుపడుతున్నారు, గడ్డం నవీన్ అని గుర్తుపడుతున్నారు. తర్వాత జూనియర్ రాఘవేంద్రరావు గారు గెటప్ వేసుకున్న తర్వాత ఇంకెక్కువ హైప్ వచ్చి ఇప్పుడు కూడా జూనియర్ రాఘవేంద్రరావు గారు అంటున్నారు. సో నా ఒక్క ఆ గెటప్ వల్లనే మేడం నేను చిరంజీవి గారు ముంగట చేయడం జరిగింది, అలాగే రాఘవేంద్రరావు గారు ముంగట చేయడం జరిగింది, అమెరికా కూడా పోవడం జరిగింది, కువైట్ పోయాను, దుబాయ్, ఇవన్నీ ఒక్క గెటప్ తర్వాత నాకు కొంచెం ప్లస్ అయింది మేడం. సో అప్పటి నుంచి బాగానే ఉంది, ఇప్పటిదాకా కూడా సాటిస్ఫై ఉంది. కానీ సినిమాల్లోనే సాటిస్ఫై లేవు, సరైన రోల్ రాక నేను ఇప్పుడు కూడా బాధపడుతుంటుంది. ఏదైనా మంచి విలన్ క్యారెక్టర్, ఏదైనా సపోర్టింగ్ క్యారెక్టర్ వస్తే చేద్దామని చూస్తున్నాను. ఆ వినాయకుడు ఆశీర్వాదం వల్ల ఈ సంవత్సరం ఏమైనా వస్తే హ్యాపీగా చేసి తప్పకుండా వస్తుంది. బీఆర్కే న్యూస్ స్టూడియోకి వచ్చారు వినాయక చవితి రోజున, వినాయకుడు ముందు కోరుకున్నారు కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది. స్వామి వింటున్నారు కదా, వచ్చే సంవత్సరం ఇక్కడ కూర్చున్నప్పుడు మంచి విలన్, మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోవాలి. అప్పుడు మళ్ళీ రావాలండి ఇక్కడికి. తప్పకుండా. అయ్యో భలే మీకు కూడా అర్థం కావట్లే, ఆల్రెడీ విలనే తెలియదు కానీ. సో నవీన్ గారు మ్యామ్ కొంచెం ఆడియన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నారండి, మీ లవ్ ట్రాక్ గురించి చెప్తారు అని. ఓహో, ఇప్పుడు లవ్ ట్రాక్ గురించి చెప్పాలంటే ఆ ట్రాక్స్ వేయాలి. మరీ ఎక్కువ ట్రాక్స్ వేయకండి, మనకు అంత మేడం ఇప్పుడు రాఘవేంద్రరావు గారు లాగా మళ్ళీ డైరెక్షన్ తీసుకుంటారు, డైరెక్షన్ లోకి వెళ్ళిపోతారు. షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పండి. షార్ట్ అండ్ స్వీట్ ఏం లేదు మేడం, మా ఆవిడ కూడా సినిమాలోనే చేసేది. సినిమాలో చేసేటప్పుడు నేను సినిమాలో చేస్తున్నాను. అది కాదు, ఆ లవ్ స్టోరీ కాదు. నాయన ఏం చెప్తా, నేను పెళ్ళైన వాళ్ళతో లవ్ స్టోరీ చెప్తున్నాను. ఏం లేదు అట్లాంటి, ఇంకే సరదాగా అంటుంటాడు. ఏడిపిస్తుండే అట్లా. సో మా ఆవిడని ఫస్ట్ నేను సినిమా షూటింగ్ లొకేషన్లో చూడడం జరిగింది. సో నాకు నచ్చింది. ఒక సంవత్సరం దాకా ఆమెను లవ్ చేసిన, సంవత్సరం తర్వాత చెప్పిన ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానంటే వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేరు. ఒప్పుకునేలా చేశాను. స్వీట్ అని చెప్తున్నారు కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా. సో దొంగ పెళ్ళి అయింది మాదైతే. ఫైనల్గా అయితే సాయిబాబు గుడిలో పోయి పెళ్లి చేసుకున్నాం. ఆమె వాళ్ళ ఇంట్లో, నేను మా ఇంట్లో. ఆ తర్వాత అట్లా కొన్ని రోజులు జరిగింది. ఆ తర్వాత సఖీ సినిమా వచ్చింది. చూస్తే ఏంది మాలాగా ఉంది స్టోరీ అనుకున్నాను నేను అప్పుడు. సో వన్ ఫైన్ డే మా బాబాయ్ ఈశ్వర్ అన్నకు చెప్పి మా నాయన నొప్పించి అందరం కలిసి మళ్ళీ నాది ఒక చిన్న రిసెప్షన్ చేసి పిలిపించి అలా హ్యాపీ ఎండింగ్ అయింది. ఇప్పటి వరకు కూడా బాగున్నాం. నేను, మా పిల్లలు, 2 అబ్బాయిలు, పవన్ దినేష్, అక్షయ్ కుమార్, బబిత, అందరూ హ్యాపీ ఇప్పుడు. సో జీవన్ గారు మీరు చెప్పండి, అంటే జబర్దస్త్ ఏమైనా. సో పాపారావు గారు అన్నీ బాగున్నాయి కానీ టెస్ట్ చెప్పలే, పన్నులు తినడం మధ్యలో. పన్నులు తిని విలన్స్ లేరే, నా చేతిలో బాగా తినాలి కదా, హీరో కదా. అది ఇది చేశాడు మధ్యలో, నడవలేదు. అలాంటి ఏం లేదు అసలు. నన్ను చూస్తా జనాలందరికీ అంతే. మనం అంటే నిజంగా అదృష్టం అన్న, నువ్వు దొరకడం కూడా అదృష్టం తెలుసా. సార్ ఈ రోజుల్లో విలన్లా ఉన్నారు కానీ ఆ రోజుల్లో హీరో లేదు. జుట్టు గిట్టు బాగున్నాయి అందరు. నా పేరు జుట్టు నవీన్ మేడం. ఇప్పుడు గడ్డం నవీన్ అయింది కానీ అప్పుడు జుట్టు నవీన్. నిజంగా అన్న అప్పుడు రవితేజ గారి సినిమా ఏదో ఉండే కదా. నేను ఆది, ఈడియట్, చెన్నకేశ్వర రెడ్డి చాలా సినిమాలు చేశాను. ఈడియట్ సినిమాలో దాంట్లో అసలు మాకు చూపించేది కొన్ని బిట్స్, అరే ఈయన నువ్వా అని చెప్పేసి అన్నట్టుగా ఉండేది. అంత కొంచెం సన్నగా ఈయన ఈ వీణ ఆ వీణేనా అనుకున్నారా? ఆ వీణ వాయించి మొత్తం ఓడిపోయాయి పైన. లేదన్న నీకు అదే ప్లేస్. నాకు ఇది ప్లేస్ నిజంగా గాడ్ ప్రామిస్. జీవన్ నేను చెప్పాడు, నా బట్టతలని నాకు బాగా కలిసి వచ్చింది. రాఘవేంద్రరావు గారి లాగా నా దగ్గర నా ప్యాకెట్లో ఎప్పుడు 24 గంటలు నా విగ్ ఉండేది అప్పట్లో. ఇలా రాగానే సినిమా ఆఫీస్ పోతున్నట్టు బయట ఇట్లా టిక్ పని పెట్టి లోపల పోతుండు, రిజెక్ట్ అంటుండే, అది తీసేసి బయటకు వచ్చేస్తుంది. కాదన్నా, ఈ రాఘవేంద్రరావు గారు ముందు చేసిన అన్నావు కదా, ఏమన్నా ఇంకోసారి చేయకనడా? అమ్మా అంటే లేదు, ఏం లేదు, లైక్ చేశాడు కానీ నాకే అనిపించింది మాటి చేస్తే కరెక్ట్గా ఉండదేమో అనుకోని. కరెక్ట్ యాప్ట్ అయ్యావు తెలుసా, నిజంగా ఆ క్యారెక్టర్లో నువ్వు కరెక్ట్ యాప్ట్ అయ్యావు, కరెక్ట్ చేసావు నిజంగా. అది ఆ క్యారెక్టర్ స్కిట్ వచ్చేసి మనకి సౌందర్య లహరి రిలేటెడ్ గా చేసినట్టు కదా. ఆ క్రెడిట్ గోస్ టు అవినాష్ కార్తిక్, వాళ్ళిద్దరు టీమ్ లీడర్స్ కి వాళ్ళు చేయించారు. నిజంగా థ్యాంక్ యూ అవినాష్ కార్తిక్, ఎప్పటికీ మర్చిపోలేను. ఈ రోజు వరకు కూడా ఇలా లైవ్ లో కూర్చునంటే ఇంచుమించు అదే ఉంటుంది. మళ్ళీ నాది కూడా జబర్దస్త్ ఫస్ట్ స్టార్ట్ అంటే అభియాన టీం నుంచే నేను స్టార్ట్. సో నన్ను కూడా జబర్దస్త్కు పరిచయం చేసింది ఫనీ అన్నే. యాక్చువల్లీ ఫస్ట్ నేను జానపద సింగర్గా నేను అసలు ఒక మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని చెప్పేసి వచ్చా హైదరాబాద్కి. అనుకోకుండా సో మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని ట్రై చేస్తున్న టైంలో సో ఏదో ఒకటి చేసుకోవాలి, ఫస్ట్ ఒకటి చేసుకోవాలని చెప్పి ఒక ఛానల్లో యాంకర్గా జాయిన్ అయ్యా. తర్వాత
ఫనీ అన్న అక్కడ పరిచయమే, అరే నువ్వు బాగా చేస్తున్నావురా అభి అన్నకు పరిచయం చేస్తారా అని చెప్పి తీసుకొస్తే, సో అదే చేస్తూ 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 టీమ్ లీడర్ అయ్యే స్థాయి వరకు కూడా ఇంకా జబర్దస్త్ని వదలకుండా చేసాం. ఒకనొక టైంలో వాళ్ళ పేరొద్దు, జబర్దస్త్ అరే వాడు స్టేజ్ మీద వాడు అంతా బాగాలేదు వాడిని తీసేయండి అని చెప్పేసి అని అన్నారు. డైరెక్ట్ ఏడ్చుకుంటూ దిగిపోయిన రోజులు కూడా ఉన్నాయి. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా జబర్దస్త్లో ఉండి టీమ్ లీడర్ అయ్యే వరకు ఉన్నామంటే నిజంగా ఆ దేవుడు ఆశీర్వదించడం వల్ల నిజంగా. ఎందుకంటే చాలా హ్యాపీ, ఎన్నో కష్టాలు పడి వచ్చిన వాళ్ళం. అలాంటి వేదిక దొరకడం చాలా అరుదు, అసలు అలాంటి వేదిక దొరకడం అదృష్టం. సో అలాంటి వేదిక పైన మేము టీమ్ లీడర్ అయ్యి సో ఈరోజు నలుగురు గుర్తుపడుతున్నారంటే దానికి కారణం జబర్దస్త్. నిజంగా చాలా హ్యాపీ మేము అందులో చేయడం మా అదృష్టం. సో అన్న సో నీలాగానే గణేశుడు మనందరికి కూడా ఇంకా మంచి మంచి అవకాశాలు ఇచ్చి నెక్స్ట్ మళ్ళీ వచ్చే గణేష్ వినాయక చవితి వరకు మనకు ఇంకో పెద్ద స్థాయిలో ఉండి మళ్ళీ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో కానీ మీరు మాత్రం అప్పుడు ఉండొద్దు మేడం. ఎందుకండి? మీరు ఇంకా గొప్ప స్థానాలకు వెళ్ళాలి. అప్పుడు కూడా యాంకర్ ఉంటే కాదు కదా. ఏమంటారు? కరెక్టేనా అన్నా? అంటే మీరు గొప్ప స్థాయికి వచ్చి అప్పుడు ఇంటర్వ్యూ చేస్తారు. ఇది మేడం లెక్క. లేదు తను బిస్కెట్ ఏం కాదు నిజంగా. ఇప్పుడు యాంకర్ గా ఉంది కదా, ఫ్యూచర్ లో హీరోయిన్ కావాలని చెప్తున్నారు అట్లా అనమాట. ఆ రేంజ్ ఎవరికి వారే ఏమన్నా తీరే, ఎవరికి దొరికింది వాళ్ళు చిచ్చి హార్ట్ఫుల్ గా చెప్పాను. ఆమె ఇప్పుడు గొప్ప స్థానంలో ఉంది. అంటే గొప్ప స్థానం ఇక్కడే కూర్చుంటారు అందరు గొప్పలందరూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆమె గొప్ప స్థానంలో ఉన్నది. ఇగో మేడం మన మల్లిక్ రాజ్ స్క్రీన్ ఏమో మీరందరూ ఇంతసేపు మాట్లాడుతున్నారు కానీ మల్లిక్ రాజ్ గారు మీరు 7 to 4 మూవీలో హీరోగా చేశారు అని చెప్పి విన్నాను. దాని గురించి కొంచెం చెప్తారా? ఆ రోజు పొద్దున 7 గంటలకు వెళ్ళారు, 4 గంటలకు 4 గంటలకు పెట్టుకుంటారు. ప్యాకప్ అయ్యాడు. అదే 74. వాస్తవానికి సార్ చెప్పినట్టు 74 టైమింగ్ లో ఉంటుందండి మూవీ. క్రైమ్ రేట్ ఎక్కువ నైట్ టైంలో జరుగుతూ ఉంటుంది. సో దానికి ఈవినింగ్ 74 ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉంటారు, ఆఫీసర్ ర్యాంక్లో నేను చేశాను దాంట్లో. సో వాళ్ళు డే టైం మొత్తం ఎంక్వైరీ చేస్తారు, నైట్ టైంలో ఏదైతే జరుగుతుందో రాబరీ వాటికి సంబంధించి ఆ నేరాలను అదుపు చేయడానికి ఒక టీం లాగా ఫామ్ అయ్యి వెళ్తూ ఉంటాం. అది చాలా బాగుంటుంది మూవీ. అయితే దానికంటే బిఫోర్ నేను ఏంటనేది మీకు కొంచెం ఒక 1 minute చెప్తానండి. నేను ఎంఏ థియేటర్ ఆధ్యాత్మికంలోకి పోతాడు అన్న. లేదండి లేదు, ఆధ్యాత్మికం చెప్పాను. నేను ఎంఏ థియేటర్ ఆర్ట్స్ చేశానండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో. నేను ఒక ఆర్టిస్ట్గా ఎదగాలన్న ఉద్దేశంతో వచ్చాను. తర్వాత నటుడిగా చేశాను, దర్శకుడిగా చేశాను. ఆ తర్వాత 74 మూవీలో అవకాశం వచ్చింది, హీరోగా చేశాను. అట్ ది సేమ్ టైం నేను అంటే నా యొక్క పర్సనల్ లైఫ్ బాగుండాలన్న ఉద్దేశంతో ఏదైనా జాబ్ కొడితే బాగుండని ఒక జాబ్ కొట్టాను. ఇప్పుడు నేను పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను. నన్ను క్షమించాలి అన్న, పోలీస్ అప్పటి నుంచి బాగా యాక్ట్ చేశాడు అన్న, నన్ను ఏమనుకోకండి ప్లీజ్. ఇవన్నొద్దు. అప్పటి నుంచి నేను ఎందుకు నవీనన్ను వదిలేస్తున్నానంటే నేను కామ్ ఎందుకున్నాను, పక్కన నిజంగానే డిపార్ట్మెంట్ ఖండించాలి. ఇప్పటిదాకా నవీన్ ఏది మాట్లాడినా ఎవ్రీథింగ్ ఆన్ రికార్డ్ నవీన్ గారు, ఏది పోదన్నమాట. రీసెంట్లీ హైపర్ ఆది గారిని అరెస్ట్ చేసిన ఒక స్టంట్ చేసామండి శ్రీదేవి టౌన్లో. ఆ ఎస్ఐ నేనే అండి. అదే ఆర్టిస్ట్గా నాకున్న తపన, నాకున్న ఇంట్రెస్ట్ తోటి ఇట్లాంటి మిత్రులు నాకు సహకరించడం వల్ల నేను ఆ స్టేజ్ వరకు వెళ్ళి అలా చేస్తూ వస్తున్నాను. ఇప్పటివరకు ఒక 30 మూవీస్ చేశానండి. రీసెంట్లీ హంట్, ఏజెంట్, వాల్తేరి వీరయ్య, ఇంకా రీసెంట్లీ చెప్పాలంటే పుష్ప 2లో కూడా చేశాను, గేమ్ చేంజర్లో కూడా చేశాను. సో ఇట్లా చేస్తూ వస్తూ ఉన్నాను. ఈ రోజు మాత్రం ఈ బీఆర్కే న్యూస్ తరపున నేను మీ ప్రేక్షకుల ముందుకు రావడం, మీ అందరితో ఈరోజు గడపడం నాకు చాలా హ్యాపీగా ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్. గేమ్ చేంజర్ అంటే గుర్తొచ్చింది, గేమ్ చేంజర్ అన్నా నేనున్నాను ఇక్కడ. సంతోష్ గారు ఇప్పుడు అతన్ని మనం మాట్లాడి ఇప్పుడు ఏం మాట్లాడకు. సంతోష్ గారు మీరు చెప్పండి, ఎట్లా ఈ ఫీల్డ్ లోకి వచ్చారు? చెప్పు, నువ్వు చెప్తావు నేను చెప్పాను. నువ్వు చెప్పు. సరే వాళ్ళు చెప్పరు చెప్పు. ఉండు కూర్చో. నేను యాక్చువల్గా వెంట్రలోకిజం ఆర్టిస్ట్గా వెంట్రలోకి చాలా ఇంట్రెస్ట్. స్కూల్ డేస్ నుంచి చేస్తున్నాను. ఆ తర్వాత ఇంటర్నేషనల్ వెంట్రలోకిజం కన్వెన్షన్ కోసం అమెరికా వెళ్ళాను. తర్వాత ఇండియన్ రిప్రజెంట్ చేస్తున్నాను. ఎవ్రీ ఇయర్ ఐఎమ్ ద ఓన్లీ వన్ పర్సన్ హూ రిప్రజెంట్స్ ఇండియా అండ్ పర్ఫార్మ్స్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ వెంట్రలోకిజం ఆర్టిస్ట్. అండ్ అమెరికాలో టాలెంట్ విన్నర్స్తో పాటు నేను వర్క్ చేస్తుంటాను. సో దాంట్లో నుంచి చాలా కొత్త టెక్నిక్స్ నేర్చుకొని ఇండియాలో వెంట్రలోకిజం పాపులరైజ్ చేయాలి, దీన్ని ఇంకా చాలా మంచి స్థాయికి తీసుకురావాలని
నేను ప్రయత్నిస్తాను. ఎందుకంటే చాలామంది వెంట్రలోకిజం అంటే ఓన్లీ బర్త్డే పార్టీస్లో నీ పేరేంటి నా పేరేంటి అంటారు. కానీ ఇది అలా కాదు. ఇలా పెట్టుకుంటే ఫింగర్స్ ఉంటాయి, ఫింగర్స్ మౌత్ ఉంటాయి, లిప్స్ కలర్ ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ. నేను కాదు, నేను మాట్లాడను. గమ్మును నేను మాట్లాడుతున్నా. గమ్మును నువ్వు గమ్మునుండు. ఓకే, ఏబిసిడి చెప్పాలి. ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ. మూతుకు లిప్స్ చెప్పు ఇప్పుడు. ఏంటి ఇదేంటి? ఇది వెంట్రిలోక్విజం. వెంట్రుకులిజమా? వెంట్రుకులిజం కాదు, వెంట్రిలోక్విజం. వెంట్రిలోక్విజం. ఓకే, వెంట్రుకులిజం అంటే నవీన్ గారు చెప్పింది విని నేర్చుకున్నట్టున్నారు. Yes, exactly. అన్న ఏదంటే అదే వెంట్రిలోక్విజం. వెంట్రిలోక్విజం. ఓకే, ఏం జరుగుతుందండి ఇక్కడ? హలో హలో ఎవరు సార్ మాట్లాడేది ఇప్పుడు? ఏదో గ్రహాంతరవాసి ఎవరు మాట్లాడేది? పక్కన ఉన్నారండి. మీరు మాట్లాడారా? ఓ వామ్మో, నాకు వచ్చు వెంట్రకలిజం. వాస్తవానికి ఒక గ్రహాంతరవాసి మాట్లాడినట్టు వైబ్రేషన్ వచ్చిందండి. బాగా మాట్లాడారు సార్ మీరు. గ్రహాంతరవాసి ఆయన షాకే పడుకుని పోయారండి పాపారావు గారు. చూసారా రే పాపారావు చిన్నోడా, రేయ్ చూసావా పాపారావు గారు నాలో టాలెంట్ బెట. అది అన్న ఏదంటే అది. అన్న నడిచొస్తే మాస్, అన్న నిల్చుంటే మాస్, అన్న అన్న మాట్లాడితే మాస్, అన్న మామా మాస్. అన్నా మ్మ్. మాస్ మాస్ మాస్. అద్దరిపోయింది బాగా చేశారు. నవీనన్నా, ఆ. ఎప్పుడన్నా గణేష్ లడ్డు నువ్వు వేలంపాట్ల కొన్నా? అలాంటి చూడు. ఎందుకంటే పైసలు అన్న, ఒక చిన్న డౌట్. గణేష్ లడ్డు వేలంపాటలో లక్షలు పెట్టుకుంటారు కదా, ఎందుకు అంత ప్రత్యేకత అన్న? అంటే కొన్ని ఏరియాలు ఉండే, ఒకటి బాలాపూర్ ఉండే ఫస్ట్ టైం నాకు తెలిసి బాలాపూరే ఉంటుంది. తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ ఏరియాలకు పేరు పైకి రావాలని వాళ్ళు చేసుకున్నారు. కానీ ఇప్పుడు కూడా బాలాపూర్ అనేది చాలా ప్రసిద్ధి చెందినది బాలాపూర్ వినాయకుడు. అంటే యాక్చువల్ గా ఆయన రీజన్ అడిగారండి, ఎందుకు నేను అంత చెప్పాను ఇప్పుడు రీజన్ అంటే ఇప్పుడు చెప్తున్నాను దానికి రీజన్, ఖతర్నాక్ రీజన్ ఉంది మేడం. ఐ వాంట్ టు టెల్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. Yes, కావాలి మాకు అదే. ఇప్పుడు వేలం పాట వేసిన తర్వాత ఈ డబ్బులు వస్తాయి కదా మేడం, అవును. వచ్చే సంవత్సరం వినాయకుడు ఆ డబ్బులతో పెడతారు. నిన్ను అడిగాను చూడన్న, కాదు. అనవసరంగా అడిగాను. సార్, సార్. నిజమబ్బా, అవే మీకు తెలుసా డబ్బులతో అండి? మేడం, మీకు తెలుసా రీజన్? నాకు తెలియకనే ఈయన అప్పటి నుంచి 1984 నుంచి అంటున్నాడు కదా. నాకు మళ్ళీ తెలుసు. గారు తెలుసా అనుకుంటా? ఈసారి వచ్చిన డబ్బులు తీసుకొని నెక్స్ట్ ఇయర్ మండపాలు కడతారు, వినాయకుని తీసుకొస్తారు. ఈ లడ్డు మళ్ళీ అది ఈసారి కాదే సార్, ఆ. దానికి ఎందుకు అంత ప్రత్యేకత అంటే 9 రోజులు ఆయన గణేశుని చేతిలో ఉండి నవరాత్రులు ఆయన పూజలు అందుకున్నారు కాబట్టి దానికి ప్రత్యేకంగా పవర్ ఉంటుంది. ఆ పవరు కొంచెం పంచి మనం తిన్నా మనం సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో ఉంటాం. ఆ లడ్డూని మన పొలాలలో జల్లిన పాడి పంటలు సమృద్ధిగా పండుతాయనే నమ్మకం భగవంతుడు. ఓహో ఇదా క్వశ్చన్, నేను వేరే క్వశ్చన్ సారీ. అయితే చూసారా మేడం, ఇప్పుడు అర్థమైందా మీకు? సో యాక్చువల్గా 84 కోట్ల జీవరాశులు ఉన్నాయండి ఈ ప్రపంచంలో. సో దానికి సంబంధించి మానవుడు తన యొక్క బిలీవ్నెస్, నమ్మకాన్ని చాలా గొప్పగా బిలీవ్ చేస్తాడు. అది దైవ రూపంలో కావచ్చు, ప్రకృతి రూపంలో కావచ్చు. సో ఆ బిలీవ్నెస్ను మించింది లేదు. ఆ పవర్ అనేది అలా వస్తుంది అనే నమ్మకంతో వాళ్ళు ఎంత డబ్బైనా వెచ్చిస్తారు. కానీ దాన్ని తీసుకొని, ఆ వచ్చిన అమౌంట్ తీసుకొని కొన్ని సోషల్ అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నారు ఈ మధ్య చాలామంది యూనియన్స్, గణపతి కమిటీ వాళ్ళు. అది చాలా హర్షించదగ్గది, స్వాగతించదగ్గది. ఎందుకంటే లేని వారికి వాళ్ళు సాయం చేస్తారు కాబట్టి చాలా మంచి ఉద్దేశం, నాకు నచ్చింది అది. ఇదంతా ఫైనల్ గా మీరందరూ కూడా మీ మాటల్లో బీఆర్కే న్యూస్కి వచ్చారు కాబట్టి ఒక ఫ్యూ వర్డ్స్ అన్నమాట. ఈ పండుగ స్పెషల్ సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. ఫస్ట్ అన్న నుంచి స్టార్ట్, ఒక్కొక్కరు అంటే ఎవరికి చెప్పాలి మేడం, నా గురించా లేక ప్రేక్షకులు పాపం ఈ మధ్యకాలము మనకు ఫ్లడ్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత మన 2 రాష్ట్రాల ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరూ ఇలాంటి ఇబ్బంది నుంచి బయటపడాలని ఆ వినాయకుని కోరుకుంటూ, వాళ్ళు ఇంతకుముందు ఎలా ఉన్నానో అలాంటి స్థితికి రావాలని, వాళ్ళకు అన్ని సంతోషాలు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా నేను దేవుని ద్వారా మొక్కుకుంటున్నాను, మీరందరూ బాగుండాలని. థ్యాంక్ యూ. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్ అండి. బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరూ కూడా మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఇంకొకటి అన్న చెప్పినట్టు, సో అందరూ సస్యశ్యామలంగా క్షేమంగా ఉండాలి, ఈ వరదలు ఇలాంటి ముప్పు నుంచి అందరు పోయి. ఇంకొకటి
సో మనం గణేషుని పెడుతున్నాం. సో మన వల్ల పక్క వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా సో మ్యాక్సిమం మట్టి గణపతినే పూజించడానికి ప్రయత్నించండి. ఎందుకు అని అంటే ఆ కలర్స్, ఆ రంగులు, ఆ వాటర్లో కలిపితే ఎన్నో జీవులు, చేపలు చనిపోయిన సందర్భాలు మనం చూస్తున్నాం. మ్యాక్సిమం మట్టి గణపతి చాలా చాలా నీట్గా, చాలా అందంగా ఉంటుంది. ఒకసారి చూడండి మట్టి గణపతి ఎంత బాగుందో. సో పర్యావరణాన్ని రక్షించుకుందాం, మనల్ని మనమే కాపాడుకుందాం. ఇలాంటి విపత్తులకు కారణం మనమే, అది ఒకసారి గుర్తు తెచ్చుకొని మనం మట్టి గణపతిని పూజించి ఆ గణనాథుని ఆశీస్సులు నిండుగా అందరూ పొంది అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. బీఆర్కే న్యూస్. బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు అండి. నేను చెప్పేది మెయిన్గా మెసేజ్ ఏంటంటే, మనము వినాయకుడిని పెడుతున్నామండి, చాలా హ్యాపీ, యూనియన్గా గ్రూపులుగా రకరకాలుగా చేస్తూ ఉంటాం. కానీ నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిదండ్రులు ఉంటారు, మనకు ఫ్యామిలీ ఉంటుంది. మీరు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు వహించండి. మెయిన్గా ఏ పాయింట్లో అంటే, మనం గణపతిని హైయెస్ట్గా పెట్టాలి, నిలబెట్టాలి, త్వరగా మంచిగా చేయాలనే ఆతృతలో అక్కడ పవర్ కనెక్షన్ ఉందా, పైన వైర్లు ఉన్నాయా, సిచ్యువేషన్ ఏంటి, ఏం చూడకుండా ఒక్కోసారి అప్రమత్తంగా ఉండి మన యొక్క ప్రాణాలు, విలువైన ప్రాణాలు కోల్పోయి మన కుటుంబానికి కానీ సమాజానికి కానీ మనము లేకుండా పోవడం వల్ల చాలా వెలితి, అది ఒక ఇబ్బంది అనమాట. సో మీరు స్వాగతించదగ్గ మంచి యూనియన్ ఆఫ్ ఇండియన్గా ఒక మంచి ఐకమత్యంతో చేస్తున్న ఈ యొక్క కల్చర్ను స్వాగతిస్తూ దాన్ని మరో తరానికి మీరు అందజేస్తున్నందుకు చాలా హ్యాపీ. కాకపోతే జాగ్రత్తగా చేసుకోండి. హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ. మీ తమ్ముడు వచ్చారు సార్. నో, చెయ్యాలి, మాట్లాడు. ఈరోజు హాలిడే నా సూపర్కి. నువ్వు జూన్ నుంచి వచ్చావంట. సరే, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నీకు అర్థం కావట్లేదు ఏమంటుండు. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? నాకు అర్థమైంది సార్, నాకు అర్థమైంది. నేను జూ నుంచి వచ్చావని ఈ జంతువులు కూడా జూకు తీసుకుపోదాం అనుకుంటుండే. అయితే మీ అందరితో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, చాలా మంది పిల్లలు ఈ మధ్య ఆడుకోవడం మానేశారు, ఫోన్లలో టీవీలో బిజీ ఉంటున్నారు. పిల్లలే కాదు, మనం కూడా. కాబట్టి కనీసం ఈ రోజైనా, ఈ 9 రోజులైనా సరే బయటకు వచ్చి అందరితో కలిసి అందరితో సరదాగా మాట్లాడుతుంటే మీకు నెక్స్ట్ వీక్ కల్లా అట్లీస్ట్ మన అపార్ట్మెంట్లో కానీ మన కాలనీలో కానీ ఎవరున్నారు ఏంటి అని తెలుస్తుంది. కాబట్టి మంచి అవకాశాన్ని ఈ 9 రోజులు కూడా వినియోగించుకొని దీనివల్ల మీరు కొంచెం సేపు ఫోను టీవీ నుంచి దూరం అయితే మీ లైఫ్ బాగుంటుంది, అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. సో బీఆర్కే న్యూస్ వారికి థ్యాంక్ యూ సో మచ్. మీరు అట్లా అంటారు కానీ మీ ముంగట్నే ఫోన్ ఉన్నాయి, ఒకసారి కింద క్లోజ్ చేసుకొని దూరంగా ఉండమంటారు. 1 2 అది టీ కాదు, 3 4 1 2 టీ 3 టీలు కాదు. థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ గారు, అలాగే మల్లిక్ గారు, ఇది జీవన్ వాళ్ళిద్దరు గారు పంపించేసి మా and ఇద్దరితో మాట్లాడండి. నవీన్ గారు, మీరందరూ కూడా మా స్టూడియోకి వచ్చి మమ్మల్ని, మా ఆడియన్స్ని కూడా పండుగ సందర్భంగా ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్. సో చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్తో మేము ముందుకు వస్తూనే ఉంటాం. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. నెక్స్ట్ టైం ఇంకా మంచి కళాకారులతోటి.